అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సీక్రెట్ అరా. రచయిత దూరి వెంకటరావు గారు. ఇక కథలోకి వెళితే, రాత్రి 11 అవుతోంది. మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు నిరంజన్. ఎంత ప్రయత్నించినా అతడికి నిద్ర రావడం లేదు. లేచి సిగరెట్టు వెలిగించుకున్నాడు. అయినా మనసుకు స్వాంతన కలగడం లేదు. ఉన్నట్లుండి ప్రక్క గదిలోకి చూశాడు. హాయిగా నిద్రపోతోంది హారిక. చంద్రబింబంలా వెలిగిపోతున్న ఆమె మోము ముందు బెడ్ లైట్ వెలవెలా పోతోంది. రూపంతో పాటు ఆమె వర్చస్సు అపురూపమే. పాలు తేనె కలిపి తయారు చేసిన రంగును ఆ రమణీమణి కోసం ప్రత్యేకంగా సృష్టికర్త సృష్టించినట్లుంది. ఫ్యాన్ గాలికి బయట స్థానభ్రంశం చెందినా గమనించే స్థితిలో లేదామె. పిక్కలు దాటిన ఆమె చుక్కల చీర మరింత ముందుకు పోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. భార్యను ఆ భంగిమలో చూసేసరికి నిరంజన్కు మతిపోయింది. కోరికతో శరీరం దహించుకుపోసాగింది. ఇక నిలువలేక ఆమెను సమీపించి తన పెదవులతో ఆమె అదరాలను అందుకోబోయాడు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి ఆ ప్రయత్నం విరమించాడు. కోరిక కాలుతున్నా, మనసు పీకుతున్నా అవకాశం తనదే అయినా ఇచ్చిన మాట కోసం నిగ్రహించుకోక తప్పలేదు. నిరంజన్ హారికను పెళ్లాడి నిండా ఏడాది అవలేదు. సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో అతడి గతం కారుచిచ్చైంది. ఒకే కప్పు క్రింద కాపురం ఉంటున్నా కలుసుకోవడం లేదు. మనసు విప్పి మాట్లాడుకోవడం లేదు. ఆ వేళ ఇన్స్పెక్షన్ ఉందని చెప్పి పెందలాడే ఆఫీస్కెళ్ళాడు నిరంజన్. ఒంటరిగా ఉన్న హారికకేమీ తోచడం లేదు. వారపత్రిక తీసింది. చదవబుద్ధి కాలేదు. టీవీ ఆన్ చేసి ఛానల్సు తిప్పింది. ఊహు, ఏ ప్రోగ్రాం మీద మనసు లగ్నం కావడం లేదు. ఇక లాభం లేదనుకొని ఇల్లు సర్దడంలో లీనమైంది. బుక్ షెల్ఫ్ బూజు దులుపుతూ ఉండగా జారిపడింది ఓ ఫోటో. అది చూసి నిశ్చేష్టురాలైంది హారిక. తన భర్త పరాయి స్త్రీతో శృంగార భంగిమలో ఉన్న చిత్రమది. ఆ క్షణం వరకు ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న తన మగడి నైజం ఇదన్నమాట. ఉక్రోషంతో ఊగిపోయింది హారిక. ఆఫీసు నుండి అతడు రావడంతోనే ఫోటో అతడి ముఖాన కొట్టింది. చిత్రం చూసి అవాక్కైపోయాడు నిరంజన్. ఆ ఫోటో ఎవరికంట పడకూడదని ఇన్నాళ్ళు ఎన్నో తంటాలు పడ్డాడు. పెళ్ళైన తర్వాత దానిని తగలబెట్టేయాలి అనుకున్నాడు. అలా అనుకుంటూనే తాత్సారం చేశాడు. అది ఈరోజు హఠాత్తుగా బయటపడి తన నడవడికను ప్రశ్నిస్తోంది. కాసేపటికి కోలుకొని గొంతు విప్పాడు. అయిష్టంగానే శ్రోతయ్యింది హారిక. నిరంజన్ వైజాగ్లో పనిచేసేటప్పుడు నీరజతో పరిచయమైంది. ఆమె ఒక స్టార్ హోటల్లో రిసెప్షనిస్టు. 18 ఏళ్ల పరువంలో పిటపిటలాడుతూ పంచదార చిలకలా ఉంటుంది. మొదటి చూపులోనే అతడు ఆమె అందానికి బందీ అయ్యాడు. ఆమె కూడా అతడి పట్ల ఆకర్షితురాలు కావడంతో వారి ప్రేమ 3 పువ్వులు 6 కాయల్లా పరిడవిల్లింది. సెలవు దినాల్లో నీరజకు డ్యూటీ ఉన్నది లేనిది ఫోన్ చేసి తెలుసుకొని ఆమె రూముకెళ్ళేవాడు నిరంజన్. గదిలో కాసేపు ముచ్చటలాడుకొని ఏ సినిమాకో షికార్కో బయలుదేరడం వాళ్లకు అలవాటు. ఆ రోజు ఆదివారం. రాత్రి 8 వరకు బీచ్లో గడిపి ఆ తర్వాత హోటల్లో సుష్టుగా తిని రెండో ఆటకెళదామని ప్రోగ్రాం ప్లాన్ చేశాడు నిరంజన్. అతడి కోరిక మేరకు సింగారించుకొని చీర కోసం బీరువా తెరిచింది నీరజ. ఎన్ని మార్లు అడిగినా ఆ సీక్రెట్ అరలో ఏమున్నాయో చూపించావు కాదు, నిష్ఠూరంగా పలికాడు నిరంజన్. అది నా పర్సనల్ విషయమని చెప్పాను కదా, నవ్వుతూ అన్నది నీరజ. నువ్వే నా పర్సన్ అయినప్పుడు ఇక పర్సనల్ ఏంటి అన్నాడు ఆమె నడుము చుట్టూ చేయి వేస్తూ. సారీ నిరంజన్, ఆ సీక్రెట్ ఏంటని మాత్రం తెరవమని మాత్రం బలవంత పెట్టకు అంది నీరజ. వీటిల్లో నాకు ఏ చీర బాగుంటుందో చెప్పు. ఒక్కో చీర బయటకు లాగింది నీరజ. ఈ ఊదా రంగు చీర నీ వంటికి సరిగ్గా సూట్ అవుతుంది. బొడ్డు క్రిందకి కట్టి మ్యాచింగ్ జాకెట్ వేసుకో సలహా ఇచ్చాడు నిరంజన్. అతడి అభిరుచి మేరకు చీరను బొడ్డు క్రిందకు జార్చి కట్టుకుంది నీరజ. యు ఆర్ సో ఫైన్ టు బొగ్గ మీద చిటికేసి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు నిరంజన్. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ మ్రోగింది. రిసీవర్ అందుకుంది నీరజ.
పానకంలో పుడకల మేనేజర్ ఇప్పుడే పిలవాలా? ఏదో అర్జెంట్ పనుందట. వెళ్ళిరానా డియర్? పర్మిషన్ అడిగింది నీరజ. తల అమ్ముకున్నాక తప్పుతుందా? వెళ్ళిరా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నిరంజన్. అరగంటలో వచ్చేస్తాను. అంతవరకు నువ్విక్కడే ఉండాలి సుమా. కళ్ళతోనే కండిషన్ పెట్టింది నీరజ. ఓకే అంటూ రిలాక్స్డ్గా సోఫాలో వెనక్కి జారగిలబడ్డాడు నిరంజన్. వ్యానిటీ బ్యాగ్ అందుకొని హడావిడిగా వెళ్ళిపోయింది నీరజ. ఆమె అలా వెళుతూ ఉంటే ఆకాశంలో నక్షత్రం మెరుస్తున్నట్లు అనిపించింది. నీరజ తిరిగొచ్చేంతవరకు గదిలో ఏం చేయాలో తెలియడం లేదు నిరంజన్కి. ఉన్నట్లుండి అతడి దృష్టి టీపాయ్ మీద పడింది. మేనేజర్ పిలిచాడన్న సందడిలో అలమారా కీస్ మర్చిపోయి వెళ్ళిపోయిందన్నమాట. అంతలోనే అతడికి సీక్రెట్ అర గుర్తుకొచ్చింది. ఇది ఒకందుకు మంచిదే అనుకొని బీరువా తాళం తీసి సీక్రెట్ అర తెరిచాడు. అందులో 2-3 బ్యాంకు టర్మ్ డిపాజిట్ బాండ్లు, ఓ ఫోటో లభించాయి. ఫోటో చూసి నివ్వెరపోయాడు నిరంజన్. నీరజ మరో పురుషుడి కౌగిట్లో నలుగుతున్న చిత్రం అది. పైగా అతడెవరో కాదు, తన బాస్ ప్రభుదాస్. దానిని చూడగానే ఆమెకింకా ఎంతమందితో సంబంధం ఉందో అనుకున్నాడు. ఆ రోజు లగాయత్తు నిరంజను తప్పుకు తిరగసాగాడు. తర్వాత బదిలీ చేయించుకొని ఈ ఊరొచ్చాడు. వస్తూనే బుద్ధిగా పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకొని హారికను తన జీవితంలోకి ఆహ్వానించాడు. నిరంజన్ మాటల మీద హారికకు నమ్మకం కుదరలేదు. కాకమ్మ కథలు చెప్పవద్దంది. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టవద్దు అంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నా నువ్వు విశ్వసించడం లేదు. ఏదో ఒకరోజు నా నిజాయితీ నీకు అర్థమవుతుంది. నన్ను నువ్వు మనసారా కోరుకునేంతవరకు నిన్ను తాకనైనా తాకను వాగ్దానం చేశాడు నిరంజన్. ఆ మాట కోసమే శరీరం కోరికతో నిప్పులా కాలిపోతున్న నిగ్రహాన్ని పాటించాడు. రోజులు దొర్లుతున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు నిండుతున్నాయి. ఎన్నెన్నో మధుర రాత్రులు నిస్తేజంగా కరిగిపోతున్నాయి. భార్యకు తనపైన ఎలా నమ్మకం కలిగించాలో తెలియడం లేదు. ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళుతున్నాను. తిరిగొచ్చేటప్పటికి 10 రోజులు పడుతుంది. హైదరాబాదు చూడలేదన్నావు కదా, వస్తే నువ్వురా అన్నాడు నిరంజన్. అతడితో బయలుదేరడానికి హారిక ముందు అయిష్టత వ్యక్తం చేసినా ఆ తర్వాత వెళ్ళడానికే నిశ్చయించుకుంది. ఒంటరిగా హౌస్ అరెస్ట్ అయ్యే కంటే భాగ్యనగరం చూసి రావడమే మేలనిపించింది. నిరంజన్ దంపతులు హైదరాబాదులో దిగుతూనే హోటల్లో బస చేశారు. రాత్రిళ్ళు 2 బెడ్లు అవసరమవుతాయి కనుక డబల్ రూమ్ తీశాడు నిరంజన్. మరునాడు ఆఫీసు నుండి తొందరగా వచ్చేసి భార్యని ఆటోలో చార్మినార్, గోల్కొండ తిప్పి తీసుకొచ్చాడు. హారిక కట్టుకున్న వాడి మీద కంటే సైట్ సీయింగ్ మీదే ఎక్కువ మక్కువ కనబరిచింది. చోటు మారినా ఆమె తీరు మారనందుకు లోలోపల నొచ్చుకున్నాడు నిరంజన్. జీవితంలో తెలియక చేసిన ఒకే ఒక పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష అనుభవించవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఆ రాత్రి ఉన్నట్లుండి హారికకు మెలకువ వచ్చింది. బెడ్ మీద నిరంజన్ లేడు. గది తలుపులు వారగా వేసున్నాయి. వరండాలో ఓ ఆడ మగ మాట్లాడుకుంటున్నట్లు గమనించింది. వారిలో మగ కంఠం నిరంజన్ది కావడంతో ఆదుర్దాగా తలుపు సందులోంచి చూసింది. తన పెనిమిటితో మాట్లాడుతున్న వనిత ఫోటోలోని నీరజ కావడంతో ఒళ్ళు మండిపోయింది. పెళ్ళైనా ఇంకా ఆమెతో సంబంధాలు కొనసాగిస్తున్నాడన్నమాట అనుకుంది. అయితే వారి సంభాషణలో ఎక్కడా సరసం కానరావడం లేదు. ఉత్సుకతతో చెవుల్ని తలుపులకు తగిలించింది. నన్ను ప్రేమించి వేరొకరిని పెళ్లాడటం నీకు న్యాయమా అని అడిగింది నీరజ. నిన్ను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాను కానీ అంటూ ఆగాడు నిరంజన్. అవసరం తీరిపోయింది కదా, అందుకని నా మీద వెకటు పుట్టి ఉంటుంది అంది నీరజ కోపంగా. అదేం కాదు, ఇంకేంటి? చెబితే నువ్వు బాధపడతావు. అక్కర్లేదు, నువ్వేం చెప్పద్దు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, మనం కలిసి తీయించుకున్న ఫోటోలు నా దగ్గరున్నాయి. వాటిని కోర్టులో పెడితే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో ఉద్వేగంతో అన్నది నీరజ. నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చు. ఈ వ్యవహారంలో నాతో పాటు మా బాస్ ప్రభుదాస్కి కూడా ఎంత భాగముందో కోర్టులోనే తేలిపోతుంది. నిరంజన్ మాటలకు కంగు తిన్నది నీరజ. నంగనాచి కబుర్లు కట్టిపెట్టి నీ దారిన నువ్వెళ్ళు. నువ్వు ప్రభుదాస్ కలిసి తీయించుకున్న ఫోటో నా దగ్గరుంది.
నువ్వు నన్నేం చేయలేవు అన్నాడు నిరంజన్. సీక్రెట్ అరలో దాచిన ఆ ఫోటోని ఎత్తుకెళ్లడమే కాకుండా దాని సంగతి బయట పెడతానంటూ బెదిరిస్తున్నావన్నమాట. సరే 50,000 ఇవ్వు, ఇప్పుడు లేకపోతే రేపు మీ ఇంటికొస్తాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నీ ఊసుకురాను. పైసా ఇవ్వను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఖండితంగా బదులిచ్చాడు నిరంజన్. విసురుగా వెళ్ళిపోయింది నీరజ. వారి సంభాషణ చెవులారా విన్న మీదట భర్త నిజాయితీని శంకించినందుకు ఎంతగానో బాధపడింది హారిక. భర్త లోనికి రాగానే క్షమించండి, మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నాను అంటూ అతడిని బలంగా వాటేసుకుంది. ఆమె మాటలు అతడికి ఆశ్చర్యాన్ని కలిగించినా మాటలతో సమయం వృధా చేయడం ఇష్టం లేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నిరంజన్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.